విష్ణుదత్తుడు కూడా మొట్టమొదటి స్థితిలో ఉన్నట్లయితే చేరేవాడు కాదు. కానీ ఈసారి అపారమైన విశ్వాసం, ఆయనే దత్తుడు, పోతే పోయింది శరీరం, ప్రాణం పోతే పోయింది, దత్తుడు పట్టుకోవాలనేట్టు దృఢంతో శరణుదేవా శరణు దత్త దత్తప్రభో అంటూ వెళ్ళిపోయి తిన్నగా వెళ్ళి గట్టిగా పాదాలు గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకుని వదలరా, నువ్వెక్కడ బాపనయ్యా, నువ్వు నన్ను పట్టుకున్నావు, పోపో ఎవరు నువ్వు అని చెప్పేసి దత్తుడు విసిరి కొడదాం ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన వదలటలే. స్వామి శరణు నాకు తెలుసు నువ్వు దత్తుడు అని, దత్తా శరణు సేవా శరణు గట్టి కాలు పట్టుకున్నాడు. పట్టుకొని ఇంక నాకు కోపం వచ్చింది. చేతి కట్టోడు పట్టుకొని ఇంక చిత్తగొడ్డ మొదలుపెట్టి కొడబడి చేస్తున్నాడు. చిత్త కొడుతున్నాడు, మామూలుగా కాదు కొట్టడం, తలకాయ పగిలిపోయేంత స్థాయి వచ్చేసింది. ఒళ్ళంతా కొడబడి చేస్తున్నాడు. అయినా సరే వదలటం లేదు. స్వామి నా ప్రాణం పోయినా సరే ఈ శరీరం నువ్విచ్చిన శరీరం నువ్వే తీసుకో, నాకు అక్కర్లేదు. ప్రాణాలు పోయినా సరే నువ్వు మాత్రం నేను వదలను, నువ్వు దత్తుడివి, నాకు తెలుసు నువ్వు స్వయం దత్తస్వామివే, దత్తప్రభే, దత్తాత్రేయ మహామూర్తివే, ఆ పరతత్వమే, పరంజ్యోతి స్వరూపుడివే, దత్తా నువ్వే శరణు చెప్పి గట్టిగా కాళ్ళు గట్టిగా పట్టేసుకొని కళ్ళ నీళ్లు గారిపోతున్నాయి, ఏడుస్తున్నాడు. ఈ దెబ్బలకి కాదు, దత్తుడు ఇంకా దొరికిపోతున్నాడు, దొరికాడు ఆనందంతో ఏడ్చేస్తున్నాడు, దెబ్బలకి ఏడ్చేస్తున్నాడు. అన్ని రకాలుగా ఉన్నాయి అందులో, బాధ, కోపము, ఆనందము, సంతోషము అన్నీ ఇమిడి ఉన్నటువంటి ఏడుపది. ఆ కళ్ళమ్మ నీళ్ళు కారిపోతూ ఉంటే ఆ కాళ్ళు ఎలా ఉన్నాయంటే అతి భయంకరంగా ఉన్నాయి. ఆ కాళ్ళు రోమాలతో లెక్కపొడుచుకొని, పాదాలు పై భాగం అంతా కూడా దట్టమైన రోమాలతో ఉన్నాయి పాదాలు. అవి గుచ్చుకున్నాయి, అయినా సరే వదలటంలే. కొడుతున్నాడు, అయినా వదలటంలే. ఈ కాకులు కుక్కలు పొడుదాని ప్రయత్నం చేస్తున్నాయి, అయినా సరే వదలటంలే. ఆఖరికి ఏమయ్యా ఇప్పటికి 3 సార్లు నా వెంట పడ్డావు, ఏం కావాలి నీకు అనే మాట వినిపించింది. అది ఎంత సౌమ్యంగా ఎంత మృదువుగా ఉందంటే అమృతం పోసినట్టుంది. అక్కడ అంతవరకు అపార దుర్గంధపూరితమైనటువంటి వాతావరణం, వాసన అంటే చచ్చిన గాడిదలు ఉన్నాయి అక్కడ, అందులో చీల్చి అందులో ఉండేటువంటి ఆ వాటిలో ఉండే మాంసం అంతా ముక్క ఖండాలు చేసి పోస్తూ ఉంటే ఇవన్నీ తింటున్నాయి. అటువంటి వాతావరణం, దుర్వాసన పూరిత వాతావరణం ఒక్కసారి ప్రశాంతంగా మారిపోయింది. అపారమైన సువాసనలు వెజ్జలిపోతున్నాయి, మంద్రంగా గాలి వీస్తోంది. అద్భుతంగా మన మనస్సుకి శరీరాన్ని తెలిసిపోతుంది ఆ వాతావరణం. చూసేసరికి అంత భయంకరంగా మొరటుగా ఉన్నటువంటి పాదాలు శుతిమెత్తగా మారిపోయాయి. అద్భుతమైన తేజస్సుతో నిండిపోయే పాదాలు. ఎర్రగా తామర పుష్పం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా, అరవింద ఆ దళాలు ఎంత ఎర్రగా ఎంత చక్కగా మెరిసిపోతాయి, ఆ విధంగా అరిపాదాలు మెరిసిపోతున్నాయి. అరికాళ్ళు పైన కూర్మ పుష్టంలాగా ఆ పాదాల పై భాగం చాలా అద్భుతంగా ఉంది, మహాసౌందర్యవంతంగా ఉన్నాయి. ఆ పాదాలు అక్కడి నుంచి ఒక పంచె కనబడుతోంది, కట్టుకుని పట్టు పీతాంబరం, చక్కగా అద్భుతమైనటువంటి పట్టు పీతాంబరం, అపారమైనటువంటి తేజస్సు, అపారమైనటువంటి వెలుతురు, అద్భుతమైనటువంటి ఆ వాయువు, సుగంధములు, ఇవన్నీ చూస్తూ ఆ కళ్ళమ్మ నీళ్లు కారుస్తున్నవాడు ఆ స్వామి అన్నాడు, లేవయ్యా లేలే అన్నాడు. లేలే అనగానే ఒక్కసారి ఆ పాదాల దగ్గర ఆ పాదమస్తకం అలా ఒక్కసారి చూసేసరికి మాన్పడిపోయాడు. ఏంటండి, సాక్షాత్తు దత్తాత్రేయ పరమాత్మ 3 ముఖములతో 6 చేతులతో దత్తప్రభు చక్క పట్టు పీతాంబరాలు కట్టుకుని అనేకమైన ఆభరణాలు వేసుకొని 3 ముఖములు, చంద్రవంక ఒక పక్కన, అలాగే నాగేంద్రుడు మెళ్ళో వేసుకొని, ఒక పక్క బ్రహ్మగారి ముఖం వేదాలు చదువుతోంది, విష్ణు తేజస్సు, అద్భుతమైన తేజస్సు, సుదర్శన చక్రము, శంఖము, గద, అలాగే ఢమరకము, త్రిశూలము, అక్షమాల, కమండలము, ఇవన్నీ పట్టుకుంటుంటే ఎక్కడి నుంచో సిద్ధపురుషులు అందరూ వేదఘోషతో దత్తుని శృతిస్తున్నారు. అక్కడ కుక్కలు లేవు, కాకులు లేవు, గద్దలు లేవు, అంతా సిద్ధపురుషులు, యోగులు, మునులు, సిద్ధగణాలన్నీ కూడా దత్తుని స్తుతిస్తున్నాయి వేదమంత్రాలతో. వేదగానం జరుగుతోంది, 4 కుక్కలు వేదాలు చదువుతున్నాయి. అంత అద్భుతమైన వాతావరణం అక్కడ ఏమి లేదు, ప్రశాంతమైన ముని వాతావరణం కనపడుతోంది. ఒక పెద్ద ఔదంబరం ఉంది అక్కడ, ఔదంబరం ఛాయలో నిల్చున్నాడు స్వామి. ఇక విష్ణుదత్తుడికి ఆనందానికి పట్ట పగ్గాల్లో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు విష్ణుదత్తుడు. ఒక్కసారి అంత అలౌకికమైనటువంటి పరతత్వాన్ని దర్శించుకోగానే విష్ణుదత్తుడు ఒక్కసారి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ లోకాన్ని మర్చిపోయాడు, అసలు అక్కడ ఉన్న పరిసరాలు మర్చిపోయాడు. దత్తుడినే చూస్తూ అదే రూపాన్ని మనసులో ముద్రించుకుని సమాధి స్థితిలో వెళ్ళిపోయాడు.
దత్తస్వామి పరమ సంతోషపడ్డాడు అటువంటి భక్తుడిని చూసి. పడి అప్పుడు ఒక్కసారి నెత్తి మీద చేయి పెట్టి ఒళ్ళంతా రాయిగానే అప్పుడు సమస్య బయటకు వచ్చాడు. వస్తే, నాయన విష్ణుదత్త, నా చాలా సంతోషంగా ఉందయ్యా, నేను పెట్టిన పరీక్షలో తట్టుకొని నిలబడ్డావు నువ్వు. నీ అంతటి భక్తుడు నాకు దొరకడయ్యా. చాలా సంతోషమైనటువంటి మనసుతో చెప్తున్నాను నీకేం కావాలో కోరుకో, నువ్వు అడిగిన వరాలని ఇచ్చేస్తాను, కోరుకోమన్నాడు. పెద్ద చిక్కు వచ్చి పడింది మళ్ళీ విష్ణుదత్తుడు. ఎందుకంటే అసలు కోరికలు లేను దంపతి ఇద్దరికీ కోరికలు, సుశీలమ్మకి కోరిక లేదు, విష్ణుదత్తుడికి కోరిక లేదు. ఆ బ్రహ్మరాక్షుడు అడిగినప్పుడు కూడా ఏదో తప్పించుకోవడం కోసం అని చెప్పేసి కోరాడు తప్ప నిజంగా కావాలని కోరలే. అది కూడా సుశీలమ్మ ఇచ్చినట్టు సలహా ప్రకారము దత్తుడి పేరు చెప్తే పిశాచాలు పారిపోతాయి కాబట్టి దత్తుడు చెప్పాడు పోతాడని చెప్పింది. ఆ సలహా ప్రకారం చెప్పగానే వాడు దత్తుడు చూపించాడు తీసుకొచ్చి. ఈ విధంగా అంతటి కోరికలు లేనటువంటి నిష్కామ కర్మ చేసే దంపతులు వాడిద్దరు. ఇప్పుడు దత్తుడు ఎప్పుడైతే నీకేం కావాలో కోరుకో అన్నాడో, ఇప్పుడు కోరికలు లేవు, ఏం కోరాలో తెలియదు. పోనీ సలహా ఇద్దామంటే, ఉండు స్వామి ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి సుశీలమ్మ నా భార్యని అడిగి వస్తాయనే సమయం లేదు. పరతత్వం మన దగ్గర చిక్కుడు దొరకడు కదా స్వామి. ఏం చేయాలో అర్థం కాలే. చాలాసేపు ఆలోచిస్తూ ఉంటే, చెప్పయ్యా ఏం కోరుకుంటావు కోరుకో, ఇవిడ సిద్ధంగా ఉన్నానంటాడు. అయితే స్వామి ఓ పని చెయ్యండి, రేపు మా తండ్రి గారి ఆబ్దీకం ఉంది, దాన్ని మీరు భోక్తగా రండి అన్నాడు. ఇది సాక్షాత్తు దత్తాత్రేయ ప్రభు పరతత్వము, పరబ్రహ్మ, పరంజ్యోతి స్వరూపుడు ఈ సమస్త సృష్టి స్థితి లయాలని కూడా శాసించేటువంటి బ్రహ్మ విష్ణు ముహూర్తులు త్రిమూర్తులకి కూడా మూల కారణమైన మూల ప్రకృతి అయినటువంటి దత్తాత్రేయ పరబ్రహ్మ ఆది పరాశక్తి అనఘామాత సమేతుని దత్తాత్రేయ పరబ్రహ్మ ఎదురుకుండా ప్రత్యక్షమయ్యి, నాయన ఏదైనా కోరుకో అంటే, ఈ విష్ణుదత్తుడు ఈ పిచ్చి బ్రాహ్మడు ఏం కోరుకున్నాడు? మా నాన్నగారి ఆబ్దికాన్ని మీరు భోక్తగా రండి అని కోరుకున్నాడు. ఎంత నిష్కల్మషము, ఎంత నిష్కామము, అసలు ఏ కోరికలు లేనటువంటి స్థితి అది. అదే భగవంతుడికి కావాల్సింది. అసలు భక్తి ఎంతటి పిచ్చి అంటే, దత్తుడు అంటే అపారమైన పిచ్చి భక్తి అది. ఏం అక్కర్లేదు, దత్తుడు అంటే చాలు, ఇంకేం అక్కర్లే. అంతటి తురీయమైన స్థితిలో ఆయన భక్తిలో పూర్తిగా మునిగిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు. చాలా సంతోషించాడు. ఏ కోరికలు లేవయ్యా నీకు, తప్పకుండా నేను రేపు మీ ఇంటికి భోక్తగా వస్తాను, మీ తండ్రి గారి అబ్దికానికి. నువ్వు సిద్ధంగా ఉండు, నువ్వు వెళ్ళమ్మా, సాయంకాలం అయిపోతుంది, నాకు చాలా కార్యక్రమాలు ఉంటాయి, చీకటి పడుతోంది, విష్ణుదత్త ఇంటికి వెళ్ళి ఏర్పాటు చేసుకో, రేపు నేను తప్పకుండా సమయానికి నేను వస్తాను అని చెప్పేసి స్వయం అంతర్ధానం అయిపోయాడు. విష్ణు ఇంటికి వచ్చి అపారమైన ఆనందం, ఇంత సంతోషం కాదు, ఆనంద స్థితే. ఎందుకంటే సుఖము, సంతోషము, ఆనందం 3 రకాలు. అన్నీ మనం ఒకటే ఆనందం అంటాం, ఆనందం మనకు రాదు. సుఖము శారీరకము, సంతోషం మానసికము, ఆనందము ఆత్మానుసంధానము. ఆత్మకి సంబంధించింది ఆనందం.